ముస్లిం సంఘాలకి ఒక ఛాన్స్ దొరికినట్టు అవుతుంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా అందరికీ ఒకటే హక్కు. ఇక్కడ పెళ్ళి నీ మతాచారాల ప్రకారం చేసుకో, నీ కులాచారాల ప్రకారం చేసుకో. ఒకళ్ళకి తాళిబొట్టు ఉంటుంది, ఒకళ్ళకి సింగిల్ తాళిబొట్టు ఉంటుంది, ఒకళ్ళకి 2 ఉంటాయి, ఇంకొకళ్ళకి 3 ఉంటాయి. ఇట్లాగా రకరకాల విధానాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళ మతాచారాలు, వాళ్ళ కులాచారాల ప్రకారం పెళ్లి చేసుకోండి. బట్ పెళ్లి తర్వాత హక్కు పరంగా వాళ్ళకైనా వీళ్ళకైనా అందరికీ ఒకటే. ఆ అమ్మాయికైనా ఈ అమ్మాయికైనా, ఆ మతమైనా ఈ మతమైనా, ఆ కులమైన ఈ కులమైన, అబ్బాయికి ఉండేటటువంటి బాధ్యతలు ఆ కులమైన ఈ కులమైన, ఇట్లాంటిదే యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే ఇందులో గిరిజనులకి వర్తించదు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళది భిన్న సంప్రదాయాలు ఉన్నాయి. గిరిజన తెగల్లోనే బిల్లు జాతి వాళ్ళది ఒక రకం ఉంటుంది, అట్లాగే ఇతర తెగల వాళ్ళది మరొక రకం ఉంటుంది. అట్లాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వాళ్ళకి వర్తించదు అని చెప్తున్నారు. ముస్లింలు కాబట్టి వాళ్ళకి ఎట్లాగో మీరు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఇవ్వండి అని ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.